మిరాయ్ అంటూ తేజ సజ్జా మరొకసారి డిఫరెంట్ స్క్రిప్ట్తో మన ముందుకు రాబోతున్నాడు. అండ్ ఈ మూవీలో ట్రైలర్లో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కానీ చూపించిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్ ఆహా. అండ్ మనోజ్ డిఫరెంట్ గెటప్, విలన్ రోల్లో ఈసారి చాలా పవర్ఫుల్గా కనబడుతున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా మంచి సినిమా ట్రైలర్స్లో ఇదొకటి. ముఖ్యంగా దీంట్లో శ్రీరాములు వారిని చూపించిన విధానం అయితే మరొక లెవెల్లో ఉందని చెప్పాలి. హనుమాన్లో హనుమంతుల వారు వస్తేనే థియేటర్లు ఊగిపోయినాయి. ఇప్పుడు శ్రీరాముల వారు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు తేజ సజ్జాకి ముఖ్యంగా మనం థ్యాంక్స్ చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇట్లాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాడు. మరొక పాన్ ఇండియా సినిమా లోడ్ అవుతుంది. ముఖ్యంగా చాలా తక్కువ బడ్జెట్తో ఇటువంటి విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ కానీ తీసిన విధానం కానీ అద్భుతంగా ఉంది. ట్రైలర్ ప్రకారం చూస్తే దీంట్లో జగపతి బాబు గారు, శ్రేయ గారు ఒక మంచి క్యారెక్టర్స్లో కనబడుతున్నారు. సినిమా డీటెయిలింగ్ ప్రకారం హీరో ఒక ప్రజలందరికీ సాయం చేసే వ్యక్తి. అట్లాంటిది ఒక పెద్ద కార్యం కోసం అతన్ని అయితే పుట్టించారని చెప్తున్నారు సినిమాలో. అండ్ అతను చేరుకోవాల్సింది మిరాయ్ దగ్గరికి. అసలు మిరాయ్ అంటే ఏంటి, అది కనుక విలన్ గెలుచుకుంటే ప్రపంచం నాశనం అవుతుందా? అతని దగ్గర ఆల్రెడీ కొన్ని శక్తులు ఉన్నట్టయితే చూపించారు, చాలా ఆయుధాలు అయితే ఉన్నాయి. మరి ఇది అతనికి ఎందుకు కావాలి? దాన్ని ఆపడం కోసం ఎంతమంది ఎందుకు కలిసి వస్తున్నారు? సాక్షాత్ శ్రీరాముల వారే రావాల్సిన అవసరం ఉందా హీరోకి సాయం చేయడానికి? చూడాలి అంటే, తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడాల్సిందే. నా దృష్టిలో రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది మరొకసారి తేజ సజ్జా నుంచి. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసారా? నువ్వు సినిమా లవర్ అయితే ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చెయ్యి, చూస్తూనే ఉండు. అండ్ నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తుండే నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు మరికొన్ని అయితే మేము ముందుకు తీసుకొస్తాను.